ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కూడా 60 డే ట్రూస్ అంటే ఈ యుద్ధాన్ని విరమణ ఏదైతే చేశారో ఆ యుద్ధ విరమణ గురించి అందరి ఆలోచనలు కూడా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాదాపు 4 నెలల పాటు కొనసాగింది. ఆ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా వీటి మధ్య ఒక ఒప్పందం అలాగే ఒక అగ్రిమెంట్ రావాలి అని కోరుకున్నటువంటి సందర్భంలో కొన్ని మీడియేషన్స్ కూడా జరిగాయి. కానీ దే ఆర్ లార్జ్లీ అన్సక్సెస్ఫుల్. పాకిస్తాన్ నేతృత్వంలో జరిగినటువంటి ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈరోజు ఆ యుద్ధానికి తెరపడుతుందని భావించినా అది అలా కుదరలేదు. అట్లీస్ట్ ఒక ట్రూస్ అంటే ఒక విరమణ, ఒక పాజ్ లాగా ఒక 60 డే టైం ఒకటి పెట్టుకున్నారు. అంటే జూన్ 17 స్టార్ట్ అయింది, ఇప్పటికి కరెక్ట్గా 2 నెలలు అయిపోయింది. మరి 60 రోజుల తర్వాత భవితవ్యం ఎలా ఉండబోతోంది? అమెరికా తన యొక్క దూకుడును కొనసాగిస్తుందా? ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా యుద్ధాన్నే కోరుకుంటూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ కోరుకున్నటువంటి తన కోరిక నెరవేరుతుందా? అలాగే ఇటు ఇరాన్ విషయంలో చూస్తే అమెరికా ఇరాన్ విషయంలో కాస్త అండర్ ఎస్టిమేషన్ వేసిందని అందరూ భావిస్తున్నారు ఇంటర్నేషనల్గా. మరి అటువంటి అండర్ ఎస్టిమేషన్తో ఉన్నటువంటి ఇరాన్ ఈరోజు ఒక అమెరికాను ఎదుర్కొనే శక్తిగా రూపొందుతోందా? ఈ మధ్య కాలంలో అక్కడ మిడిల్ ఈస్ట్లో ఏర్పడినటువంటి మిగతా అనేక రకాలైనటువంటి కొన్ని డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. లైక్ ది మక్కా డిఫెన్స్ ట్రైలేటరల్ డిఫెన్స్ ప్యాక్ట్ కానివ్వండి, అలాగే మనం చూస్తున్న మారుతున్న సమీకరణాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఈ వాతావరణాన్ని ఎటు తీసుకొని వెళ్తున్నాయి. అలాగే అమెరికాలో కూడా ఇంటర్నల్గా కొంత ఎజిటేషన్, అలాగే అక్కడ కొంత కియోస్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ ఈజ్ అండర్ ప్రెషర్. మరి ఇవన్నిటి నేపథ్యంలో మనం ఎలా చూడాలి? యాక్చువల్గా ఇప్పుడు ఈ యుద్ధం కొనసాగుతుందా, లేక ఇంతటితో ఈ యుద్ధానికి ఇరు దేశాలు నాంది వాళ్ళు ఒక ఎండ్ కార్డ్ అనేటువంటిది వేస్తారా? లేకుంటే ఎండ్లెస్గా కొనసాగి ఇట్ విల్ రీఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ కైండ్ ఆఫ్ మినీ వరల్డ్ వార్గా ఇది మారబోతోందా అనే అనేక అంశాలను, ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిడిల్ ఈస్ట్లో ఆయిల్ సంక్షోభం మనం అందరూ కూడా గమనించాం. భారత్ కూడా ఒక వన్ ఆఫ్ ది విక్టిమ్స్. కాబట్టి ఇప్పుడు ఏషియన్ మేజర్స్ అయినటువంటి చైనా, భారత్ ఇవంతా కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటి ఆ ఇంధనం ద్వారానే వాటి యొక్క కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉన్నాం మనం. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే హెర్ముజ్ స్ట్రైట్ విషయంలో ఏ విధమైనటువంటి ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. అలాగే దీని కాన్సిక్వెన్స్గా మనం ఇంకోటి కూడా చూసాం. బాబ్ అల్ మండబ్ మనకు ఒక ఆల్టర్నేటివ్గా ఉండేది. మరి ఇప్పుడు దానిపై కూడా అంటే రెడ్ సీ అని మనకు కామన్గా మనం అనుకునే రెడ్ సీ విషయంలో కూడా చాలా రకాలైనటువంటి ఒక గందరగోళ పరిస్థితులు మనం చూసాం. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి హౌతీస్. డెఫినెట్లీ వాళ్ళు యెమెన్లో వాళ్ళు ఒక పెద్ద ఫోర్స్గా అక్కడ తయారయ్యారు. ఇంకొకటి యాక్సిస్ పవర్స్లో ఒకటి అంటే ఇరాన్ యొక్క యాక్సిస్ పవర్స్లో హౌతీస్ ఆఫ్ యెమెన్, అలాగే హెజ్బుల్లాస్ ఆఫ్ లెబనాన్, అలాగే ఈ పాలస్తీన్లో ఉన్నటువంటి హమాస్. మరి HHH విషయంలో ఇరాన్ చేస్తున్నటువంటి ఒక ప్రతిపాదన ఏంటి? ముఖ్యంగా ఈ చర్చల విషయంలో మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ చర్చలు ఈ 60 రోజుల్లో అందరూ కోరుకున్నది ఏంటి అంటే అమెరికా ఏం చేయాలి అంటే ఇరాన్ యొక్క ఫ్రోజన్ అసెట్స్ ఏదైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేయాలి. అలాగే డెవలప్మెంటల్ ట్రస్ట్ కింద ఫండ్ అనేటువంటిది ఇవ్వాలి. అలాగే ఇక ఇటువంటి తన పోర్ట్స్ అన్నింటినీ కూడా ఏదైతే అష్టదిగ్బంధనం చేసిందో అమెరికా, అటువంటి ఒక వాతావరణం నుంచి అమెరికా వెనక్కి వెళ్ళిపోవాలి. అలాగే వీళ్ళ మధ్య కూడా ఈ హెర్ముజ్ స్ట్రైట్ విషయంలో ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా అక్కడ నౌకలకు ఫ్రీ ప్యాసేజ్ అనేది ఉండాలి. మరి ఇరాన్ తన పార్ట్ గురించి ఏం చేయాలి అంటే తాను కూడా న్యూక్లియర్ యాక్టివిటీ గురించి మాట్లాడటానికి ముందుకు రావాలి. ప్రాసెస్డ్ యురేనియం యొక్క భవితవ్యం ఏంటి అది తేల్చి చెప్పాలి. అలాగే ఇరాన్ కూడా తాను ఏదైతే ఒప్పందాలు చేసుకునిందో అమెరికాతో అవన్నీ కూడా నెరవేర్చాలి. మరి ఇలా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి అనేక రకాలైన ఈ చర్చలు ముఖ్యంగా మనం చూసాం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ తాను ఇంటర్నేషనల్గా తనకున్నటువంటి ఒక బ్యాడ్ అండ్ వర్స్ట్ ఇమేజ్ను, ఒక టెర్రరిస్ట్ కంట్రీ అనేటువంటి ఒక ఇమేజ్ నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నం చేసింది. అంటే భారత్ కంటే ముందు తాను వెళ్ళి ఒక రకంగా ఈ ఆందోళన సందర్భంలో తాను ఒక మధ్యవర్తిలాగా ఉంటూ ఇటు అమెరికాకు అలాగే ఇటు ఇరాన్కు మధ్య ఒక సయోధ్యను చేకూర్చాలి అని ఉబలాట పడింది.
మనం చూసాం అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ యొక్క నేతృత్వంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇరానియన్ కౌంటర్ పార్ట్స్ మధ్య జరిగినటువంటి ఆ చర్చలు కూడా అవి కూడా పూర్తిగా విఫలం కావడం చేత యుద్ధం జరగటం, మళ్ళీ యుద్ధం కాస్త ఆగటం, మళ్ళీ యుద్ధం మొదలు పెట్టండి, ఇలా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక క్లారిటీ అనేది ఎక్కడా కూడా మనం చూడలేకపోతున్నాం. ఈ మధ్యలో మనం అసలు ఇజ్రాయెల్ పాత్ర కూడా మర్చిపోరాదు. ఇజ్రాయెల్ ఈస్ కంటిన్యూస్లీ ఆన్ ది వార్ ఫ్రంట్ అని మనం చెప్పుకోవాలి. ఒకవైపు మనం చూస్తున్నాం పాలస్తీన్లో కూడా ఇప్పటికీ మనం గాజా ఆ ఏరియాస్లో బాంబింగ్ అనేది కంటిన్యూస్గా మనం చూస్తున్నాం. అక్కడ ఇరాన్ సృష్టించే ట్రెమర్స్ మనం వింటున్నాం. అలాగే లెబనాన్, సౌత్ లెబనాన్ విషయంలో కూడా ఇజ్రాయిల్ చాలా గట్టిగా ఉండటం చేత అక్కడ కూడా యుద్ధం అనేటువంటిది ఎడతెరిపిగా కొనసాగుతోంది. ప్రాణ నష్టం మన విజువల్స్లో మనం చూసినట్టయితే ఎలా ఈ యొక్క ఇంధనాన్ని తరలించే నౌకలు ఈ యొక్క అన్రెస్ట్ వల్ల అవి దాడికి గురి కావటం, ఇండియన్ సైలర్స్ కూడా చాలామంది మరణించారండి. అది నిజంగా చాలా దురదృష్టకరం, బాధాకరం. ముఖ్యంగా సైలర్స్ అన్నప్పుడు మనకు ఇంకో విషయం కూడా గుర్తుకొస్తుంది. అమెరికన్ వార్షిప్ అయినటువంటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ 260 రోజులుగా సముద్రంలోనే ఉంది. అంటే దాదాపు 200 రోజులుగా అయితే అసలు ఏ తీరానికి చెందకుండా ఉండడం చేత అందులో ఉన్నటువంటి వాళ్లకు సప్లైస్ తగ్గిపోవటం, అలాగే వాళ్ళలో ఒక రకమైనటువంటి డిప్రెషన్ అనేటువంటిది రావటం, సైకలాజికల్గా మొరైల్ డౌన్ కావటం, ఇవన్నిటి వల్ల కొంతమంది సైలర్స్ కూడా ఆత్మహత్య కూడా పూనుకునే ప్రయత్నం చేశారని కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో అమెరికా వెంటనే వార్ స్టెప్స్లో ఆ అబ్రహం లింకన్ను కూడా అక్కడి నుంచి తరలించి దాని స్థానాన జార్జ్ వాషింగ్టన్ అనే మరొక యుద్ధ నౌకను కూడా అక్కడ ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ యుద్ధంలో అమెరికా యొక్క స్థానం ఏంటి అని ఒకసారి మనం చూసినప్పుడు అమెరికా ఈ సైన్యం విషయంలో పీటర్ హెగ్సెత్ ఏదైతే ఆయన చెప్పారో చేశారో అదంతా కూడా ఇప్పుడు అసలు ఎటువంటి రూపం ఒక పాజిటివ్ టర్న్ అనేది తీసుకోలేదు. హెగ్సెత్ చెప్పింది ఏంటి అంటే అసలు పెంటగాన్ యొక్క పవర్ ముందు ఇరాన్ అనేటువంటిది నిలవలేదు అని. మరి ఈ మాట పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ కూడా తానేమన్నారు, నోరు పారేసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో 1 night ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్ టు డెస్ట్రాయ్ ది ఎంటైర్ ఇరానియన్ సివిలైజేషన్ అని అన్నారు. ది హాస్ స్పోకెన్ బిగ్ వర్డ్. కానీ అక్కడ కాన్సిక్వెన్షియల్గా రియలిస్టిక్గా ఆ రియల్ టైం బేసిస్లో జరిగింది ఏంటంటే అమెరికా తీవ్రమైన ఘోరమైనటువంటి నష్టాన్ని అక్కడ చవిచూసింది. ఆ B-2 బాంబర్స్ కానివ్వండి, అలాగే అమెరికన్ ఎక్స్పెన్సివ్ డ్రోన్స్ కానివ్వండి, ఈవెన్ వార్షిప్స్ వర్ డెస్ట్రాయిడ్. మరి అమెరికాకి అయినటువంటి నష్టం, మెనీ వెపన్స్ వర్ లాస్ట్. ఎంతైనా కూడా ఇరాన్ ఏదైతే వీళ్ళు ఊహించారో ఆ విధంగా తల వంచలేదండి. పెజెష్కియన్ కానివ్వండి, అలాగే మనం చూస్తున్నాం ముస్తఫా ఖమేనీ కానివ్వండి, వీళ్ళందరి నేతృత్వంలో మరొక ముఖ్యమైన మార్పు కూడా మనం చూడాలి. ఈ మధ్యకాలంలోనే ఒక రెబల్ లీడర్ను నేషనల్ డిఫెన్స్కు హెడ్గా మార్చడం ఇరాన్ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం. దానివల్ల ఏంటంటే మొహసేస్ను నియమించడం వల్ల ఇరాన్ ఈస్ గివింగ్ ఎ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక ఇది ఇస్తోంది. ప్రపోజిషన్ ఏంటి అంటే వీఆర్ రెడీ టు ఫైట్, వీఆర్ రియల్లీ రెడీ టు కంటిన్యూ ద వార్ అని ఒక సిగ్నల్ అనేది ఇస్తోంది. కాబట్టి ఇరాన్ ఈజ్ వెరీ క్లియర్. ఒక ఎకనామికల్గా ఉన్నటువంటి వార్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, డ్రోన్స్ కానీ, అలాగే దాని యొక్క స్ట్రాటజిక్ ప్లానింగ్తో మైటీ అమెరికన్, ఇప్పుడు సెంట్కామ్ అని మనం అంటాం, ఈ ఫోర్సెస్ అన్నిటినీ కూడా అది కంట్రోల్ చేయగలిగింది. అలా ఇంటర్సెప్ట్ చేయటం మాత్రమే కాదండి, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, UAE వీటిని చాలా ఘోరంగా దెబ్బతీసింది కూడా. మనం చూసాం సౌదీ అరేబియాలో ది బిగ్గెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్దదైన అరామ్కో ఆయిల్ రిఫైనరీ కూడా చాలా ఘోరంగా దెబ్బతినింది. మరి దీనికి కారణం ఏంటి? ఇంత లోపల అమెరికా అలాగే యెమెన్ దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని ఒప్పందాల కారణం చేత సౌదీలో, ఇప్పుడు సౌదీ యెమెన్ మధ్య ఉన్నటువంటి కొన్ని ఒప్పందాల కారణం చేత యెమెన్ గవర్నమెంట్ ఎప్పుడైతే హౌతీల చేత ఇబ్బంది పడుతోందో అప్పుడు సౌదీ అరేబియా దానికి హెల్ప్ చేసింది. మరి ఆ విషయంలో కూడా ఇప్పుడు సౌదీ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా దే ఆర్ అండర్ బాంబ్ థ్రెట్స్, అలాగే ఎక్స్ప్లోషన్స్ కూడా జరిగాయి. సౌదీ కూడా ఇప్పుడు కంటిన్యూస్గా ఈ షాక్స్కి గురి అవుతోంది. మరి ఈ నేతృత్వంలోనే మనం చూసాం ఒక కొత్త ఒప్పందం కూడా మనం చూసాం. అదేంటి అంటే పాకిస్తాన్, తుర్కియే అండ్ సౌదీ అరేబియా దే హ్యావ్ కమ్ ఇన్ టు ఏ జాయింట్ అండర్స్టాండింగ్, ట్రైలేటరల్ అండర్స్టాండింగ్. అదేంటి అంటే
ఒక డిఫెన్స్ ప్యాక్ట్ మక్కాలో జరిగింది కాబట్టి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. మరి ఈ ట్రీటీ ప్రకారం ఏంటి అంటే ఏ దేశం పైన శత్రువు దాడి చేసినా కూడా అవి మిగతా దేశాలు వచ్చి ఆ దేశాన్ని కాపాడాలి. వాటి మీద యుద్ధం జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాయో అలా రెస్పాండ్ కావాలి. కానీ నిజంగా ఈ దేశాల్లో అటువంటి కమిట్మెంట్ ఉందా అంటే అది కూడా ప్రశ్నార్థకం. ఎందువల్ల అంటే ఈ కమిట్మెంట్ ఏదైతే ఫ్రైడే చేశారో సాటర్డేనే మనం చూసాం హౌతీస్ ఆఫ్ యెమెన్ హ్యావ్ అటాక్డ్ సౌదీ అరేబియా. మరి అప్పుడు ఈ మిత్ర దేశాలు ఈ ప్యాక్ట్లో ఉన్న ఈవెన్ ఈ ట్రీటీలో ఉన్న ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ తుర్కియా కానీ కనీసం అసలు సైన్యాన్ని పంపించడం కానీ ఈ చర్యను ఖండించడం కూడా మనం చూడలేదు. దట్ షోస్ హౌ సిన్సియర్ దిస్ పార్ట్నర్షిప్ ఈస్. మనం ఒక్కటే గుర్తుపట్టాలండి, పాకిస్తాన్ అనేటువంటిది ఒక ఆపర్చునిస్టిక్ కంట్రీ. పాకిస్తాన్లో అది గ్రే లిస్ట్లో ఉన్నటువంటి ఎకనామిక్గా పతనం అయిపోయిన ఒక దేశం. ఇంకోటి ఒక టెర్రరిస్ట్ ప్రోన్ కంట్రీ కాబట్టి దానికి ఎదుగుదల అనే ఆస్కారం లేకపోవడం వల్ల ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని పట్టుకొని అది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే చైనాను ఒకవైపు పట్టుకునింది, ఇంకోవైపు సౌదీ అరేబియాను పట్టుకునింది. కొత్తగా తుర్కియాతో కూడా ఒక కనెక్షన్ అనేది ఏర్పరచుకుంటుంది. ఎందువల్ల అంటే తుర్కియా అనేటువంటి చాలా యూనిక్గా ఉంది. వీళ్ళు ముగ్గురు మక్కాలో తయారు చేసుకున్నటువంటి ఈ అగ్రిమెంటును ఇస్లామిక్ నాటో అని కూడా అంటున్నారు. అయితే తుర్కీ ఒరిజినల్ నాటోలో కూడా మెంబరే. అంటే తుర్కీ ఈజ్ రియలీ ఇట్స్ ఇన్ ఏ డిఫరెంట్ యూనిక్ పొజిషన్ అని మనం చెప్పాలి. ఎందువల్ల అంటే ఆ ఒరిజినల్ నాటోలో కూడా మెంబర్గా ఉంది, అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇస్లామిక్ నాటోలో కూడా మెంబర్గా ఉంది. మరి ఇలా ఉండటం వల్ల డిఫెన్స్ టెక్నాలజీ, మ్యారిటైమ్ ట్రేడ్, అలాగే మ్యారిటైమ్ టెక్నాలజీస్, అలాగే వార్షిప్ బిల్డింగ్, అలాగే వెపనరీస్ కానివ్వండి, ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీస్లో తుర్కీ ఈజ్ అట్ ది ఫోర్ ఫ్రంట్. మరి టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి తుర్కీ ఫర్ టెక్నాలజీ, పాకిస్తాన్ ఫర్ ఆర్మీ అండ్ న్యూక్లియర్ వెపన్స్, అండ్ సౌదీ అరేబియా ఫర్ ఎకనామిక్ బేస్, క్యాపిటల్ అండ్ వాస్ట్ నెట్వర్క్. దాని యొక్క ఇమేజ్ అలా ఉంది. అలా ఈ 3 దేశాలు ఉన్నాయి. కానీ ఆ 3 దేశాలు ఇలా రావడానికి కారణం ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ప్రకంపనలే. అమెరికాపై భరోసా పెట్టుకున్నటువంటి సౌదీ అరేబియాకు ఇప్పుడు కొత్త రకమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎందువల్ల అంటే తన రిఫైనరీస్, తన ఎయిర్ బేసెస్, అలాగే తన సివిల్ ప్లేసెస్ కూడా దే ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ అటాక్డ్ బై ఇరాన్ అండ్ ఇట్స్ యాక్సిస్ పవర్స్. మరి ఈ నేతృత్వంలో అమెరికా కూడా తిప్పికొట్టలేకపోతోంది. అమెరికానే అసలు ఈ పాస్ తీసుకోవడం వెనుక కారణాలు ఏంటి అంటే ఇంటర్నేషనల్గా ఏమంటున్నారంటే అమెరికా దగ్గర వెపనరీ అయిపోయింది, అలాగే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా సరి చేసుకోవడానికి అమెరికా కొంత టైం తీసుకునింది, బ్రీతింగ్ టైం. మరి ఈ మధ్యకాలంలో ఎలాగో మనం అమెరికా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు అమెరికాలో ఎలా చూస్తున్నారంటే యుద్ధానికి వ్యతిరేకంగా మారిపోయారు ప్రజలు. మా హార్డ్ అండ్ మనీ ఏదైతే మేము ట్యాక్స్ రూపంలో మీకు ఇస్తున్నామో ప్రభుత్వానికి, దాన్ని తీసుకెళ్ళి మీరు అన్వాంటెడ్ ఇట్లాంటి వార్స్, అలాగే ఎడతెరిపి లేనటువంటి అసలు ఒక స్ట్రాటజీ లేదు మీకు, ఒక ప్లానింగ్ లేని మీరు మా ప్రజల డబ్బుని ఈ విధంగా దుర్వినియోగం చేయటం కరెక్ట్ కాదని అక్కడ యుద్ధంపై ఒక రిసెంట్మెంట్, అలాగే మనం చూసాం ఒక అతిపెద్ద మార్చ్ కూడా మనం చూసాం. మళ్ళీ అలాంటి ప్రజలు కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా దారుణంగా ఉందండి. అమెరికా మనం పైకి చూడడానికి చాలా పెద్ద దేశం అనుకుంటాం, కానీ చాలా ఇన్ఫ్లేషన్ అక్కడ ఘోరంగా ఉంది, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాగే మనం పెద్ద దేశాలు అనుకునే యూకేలో కూడా చూస్తే అక్కడ హౌసింగ్ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో, అలాగే వాళ్లకు దే ఆర్ అండర్ హీట్ డ్రోమ్. కాబట్టి ప్రతి దేశానికి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా విషయంలో ఎకనామిక్గా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు అయితే నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని ఎలక్షన్స్ కూడా ఈ మధ్య జరిగాయి. మరి ఆ ఎలక్షన్స్లో కూడా ట్రంప్కు ఎదురు దెబ్బలు తగలటం, అలాగే ప్రజలు వేరేగా తీర్పులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ట్రంప్పై ప్రెషర్ పెడుతున్నాయి. అందుకు కొంత సాఫ్ట్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నాడు. ఇంకా మనం ఇంకో కారణం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఎలక్షన్స్, ఈ ఇబ్బందులే కాకుండా ట్రంప్కు బేసిక్గా ఏమైందంటే తన ప్రజలు ఎప్పుడైతే ఇటువంటి యుద్ధాన్ని వాళ్ళు ఒప్పుకోకపోవడం అనేటువంటిది మానసికంగా కూడా అతనికి చాలా పెద్ద దెబ్బ. ఇంకోటి ఇంటర్నేషనల్గా కూడా శాంతి దూత అని చెప్పుకునే వ్యక్తి ఇలా చీటికి మాటికి యుద్ధాలకు వెళ్ళటం, అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒక వార్ యాక్టివిటీపై, అలాగే వెపనరీపై ఆయన దృష్టి సారించడం అనే ఒక అంశం కూడా అంత నెగటివ్ సిగ్నల్సే పంపిస్తోంది. మరి ఇవన్నిటినీ కూడా ట్రంప్ సలహాదారులు గమనిస్తూ ఉన్నారు.
మనం ఇంకోటి కూడా చూసినట్టయితే ఇప్పుడు ఇరాన్ అనేటువంటిది అమెరికా చేసిన దాడుల వల్ల కదలకుండా చెక్కు చెదరకుండా అలాగే ఉంటూ హెర్మోస్ స్ట్రైట్ కూడా అది నాదే అని అంటోంది. ఇప్పటికి కూడా కంప్లీట్ కమాండ్ ఓవర్ ది హెర్మోస్ స్ట్రైట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ అనే చెప్తోంది. అమెరికా తన పోర్ట్స్ను అంటే ఇరాన్ యొక్క పోర్ట్స్ని ఏదో ఆపి ఎకానమీని ఏదో బ్లాక్ చేసి ఇరాన్ను దెబ్బతీద్దాం, వీకెన్ చేద్దాం అనే ఆలోచనతో వెళ్తున్నారు. కానీ ఆ ప్రాసెస్లో అమెరికానే వీకెన్ అయిపోతుంది అని ఎకనామిక్గా అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. అమెరికా స్ట్రాటజీ అనేటువంటిది అక్కడ వర్క్ చేయడం లేదు. ఇరాన్ ఈస్ కంటిన్యూయింగ్ ఇట్స్ యాక్టివిటీస్ ఇన్ డీవియస్ వేస్ అండ్ డిఫరెంట్ వేస్. కాబట్టి ఒక రెసిలియంట్గా నిలబడి ఉంది. ఎలా అయినా సరే అమెరికాకు సరైన సమాధానం ఇవ్వాలి. అలాగే అయతుల్లా ఖమేనీ యొక్క హత్యకు ఎవరైతే కారణమో వాళ్ళపై ఖచ్చితంగా ఒక రివెంజ్ అనేది తీసుకోవాలి, వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అని ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఇజ్రాయిల్ విషయం మనందరికీ తెలుసు. యుద్ధమే దానికి చాలా ముఖ్యంగా ఉంది. ఎలాగైనా సరే లెబనాన్లో శాంతి చర్చలు జరుగుతున్నా కూడా అవి సఫలం అవుతాయని మాత్రం ఎవరు అనుకోవటం లేదు. ఇజ్రాయెల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఖచ్చితంగా సదర్న్ లెబనాన్ అనేటువంటిది కలుపుకోవాలనే ప్రయత్నం. ఇంకొకటి ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, అక్కడ పాలస్తీన్ కానివ్వండి, గాజా కానీ, వెస్ట్ బ్యాంక్ కానీ ఈ ఏరియాస్లో ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యమే ఇప్పటికీ కొనసాగుతోంది. కాబట్టి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. మనం ఇమేజెస్లో చూస్తున్నాం, అసీమ్ మునీర్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ యొక్క ఇమేజ్ను పెంచుకోవటానికి వెళ్ళారే కానీ అసలు వాళ్ళు ఊహించినటువంటి దాన్ని ఘోరమైన పరాభవంతో వాళ్ళు వెనక్కి వచ్చేశారు. వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి సంధి విఫలమైపోవటం, 2 సార్లు చేస్తే 2 సార్లు విఫలం కావటం. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క మీడియేటర్షిప్ను అసలు ఇరాన్ ఒప్పుకోవటమే లేదు. ఇరాన్ డౌట్ పడుతోంది, అసలు పాకిస్తాన్కు చిత్తశుద్ధి లేదు. ఇది వాస్తవం కూడా. ఎందువల్ల అంటే ఒక మీడియేటర్గా ఉండవలసిన లక్షణాలు ఏవి పాకిస్తాన్లో లేవు. మీడియేటర్ అంటే ముందు తన కంట్రీ ఒక డెవలపింగ్ కానీ ఒక స్ట్రీమ్ లైన్ యాక్టివిటీలో ఉండాలి. అలాగే ఇటువంటి టెర్రరిస్ట్ ప్రోన్ యాక్టివిటీస్కు దూరంగా ఉండాలి. మోరల్ ఎథికల్ కోడ్స్తో ముందుకు వెళ్ళాలి. మరి వీటిలో ఒక్క లక్షణం కూడా లేదు. ముఖ్యంగా డెమోక్రసీ అనేటువంటిది ఇప్పుడు భారతదేశంలో మొన్నే మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మన కంటిన్యూస్ డెమోక్రసీ ఉంది. కానీ పాకిస్తాన్లో మిలిటరీ రెజీమే మామూలు ఇప్పుడు చూసినటువంటి లెజిస్లేటివ్ రూల్ కంటే కూడా మిలిటరీ రెజీమే ఎక్కువగా ఉంది. మరి అటువంటి డ్యూబియస్ రికార్డు ఉన్న పాకిస్తాన్ని ఎవరు నమ్మరు. అది మరొకసారి అక్కడ నిరూపితమైంది. ఇరాన్ కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. వీళ్ళు రిపీటెడ్గా కేవలం ఒక మంచి ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఈవెన్ యుఎస్ కూడా అర్థం చేసుకునింది. పాకిస్తాన్ ప్రయత్నం చేసినంత వరకు ఇది సక్సెస్ కాదని తెలుసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 60 రోజులు అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు అందరికీ ఆ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, ఫోకస్ ఎలా ఉందంటే యుద్ధం కొనసాగుతుందా. యుద్ధం కనుక కొనసాగితే ఇప్పటికే అమెరికాలో మరొక అంశం కూడా మనం ఇంతకుముందు వదిలిపెట్టాం. అదేంటి అంటే ఇంధనం యొక్క గ్యాలన్ కాస్ట్ అనేది పెరుగుతోంది. మరి 29% అక్కడ ఎస్కలేట్ అయింది. కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ హ్యావింగ్ సీరియస్ ఇంపాక్ట్ అపాన్ అమెరికన్ పీపుల్. అలాగే ఇప్పుడు ఇటు హెర్మోస్ స్ట్రైట్ కానివ్వండి, అలాగే బాబ్ అల్మండెబ్ కానీ, ఈ 2 ప్రధానమైనటువంటి ఈ ద్వారాలు లాంటివి, చోక్ పాయింట్స్, ఇవి ఎప్పుడైతే ఇలాంటి ఒక ఇబ్బందులకు గురి అయి ఉన్నాయో డెఫినెట్లీ దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఖచ్చితంగా ఉంటుంది. ఇంధనం అలాగే ఈ ముడి సరుకు విషయంలో చాలా క్రూడ్ ఆయిల్ విషయంలో చాలా ఇబ్బందులు ఏషియాలో కానివ్వండి, తదితర దేశాల్లో కూడా చాలా ఖచ్చితమైనటువంటి ఒక గణనాత్మకమైన మార్పులను మనం చూడబోతున్నాం. కాబట్టి యుద్ధం అనేటువంటిది ఏ దేశానికైనా లేక అన్ని దేశాలకైనా ప్రపంచ దేశాలకైనా మంచిది కాదు. కాబట్టి సత్వరమే పాకిస్తాన్ లాంటి దేశం యొక్క మీడియేటర్షిప్ కాకుండా ఇరాన్ అలాగే అమెరికా డైరెక్ట్గా అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళిద్దరూ బైలేటరల్గా చర్చలు కనుక చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకుంటే ఇటు ఇరాన్ అటు అమెరికా ఈ 2 కూడా మళ్ళీ తమ దేశాలపై ఫోకస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పథంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే హెర్మోస్ స్ట్రైట్ అలాగే బాబ్ అల్మండబ్ ఇక్కడ ఉన్నటువంటి క్రైసిస్ తగ్గిందనుకోండి, డెఫినెట్లీ ది ఈజ్ ఆఫ్ ది ఫ్లో అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఈ షిప్పింగ్ వెజల్స్, ఆయిల్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల ప్రపంచ దేశాల్లోనే మళ్ళీ ఇంధనం అనేటువంటిది సులభంగా లభించడం,
దానివల్ల కాస్ట్ అనేటువంటిది, మిగతా ఇబ్బందులు, ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం, ఈ గందరగోళం అంతా కూడా తగ్గి మళ్ళీ నార్మల్సీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.